హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే పాలకోవా రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోని చేసి చూపిస్తానండి. చాలా తక్కువ టైంలోని కొంచెం ఓపికతో ఈ రెసిపీని చేసుకున్నామంటే మనకు నోట్లో పెట్టగానే కరిగిపోయేంత స్వీట్ అయితే రెడీ అయిపోతాది. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇది కొంచెం లోతుగా ఉండాలి. అడుగంటకుండా నాన్ స్టిక్ పాన్ అయితే బెటర్ అండి. ఇందులోకి 1 లీటర్ వరకు పాలని తీసుకోవాలి. ఈ పాలు కొంచెం ఫుల్ మిల్క్ క్రీమ్ అయితే ఉండాలి. లేదా నాటు ఆవు పాలైతే సో బెటర్. ఈ పాలను యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. కలపకపోతే పాలు మీగడ కట్టేస్తాయి. ఈ మీగడనేది మనకు కోవాలో ఇరకలిరకలుగా అలానే ఉంటుంది. సో, అలా రాకుండా మనకు నోట్లో పెట్టంగానే కరిగిపోయే విధంగా కోవా తయారు చేసుకుంటున్నాం కాబట్టి, ఈ పాలనైతే మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకు 20 నిమిషాలకి పాలైతే సగం తగ్గుతాయండి. మరో 20 నిమిషాల వరకు కలుపుతూ ఉన్నామంటే చిక్కటి పెరుగులాగా తయారవుతాది. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకు ప్యాన్‌కి ఫుల్‌గా పాలు వేసుకుంటే మనకు హాఫ్ అయితే అయిపోయింది. చిలుకున్నప్పుడు పెరుగెలా వస్తుందో ఆ విధంగా అయితే వచ్చింది కదా! సో, ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా బాగా కలిసి ఈ ఎడ్జెస్ నుంచి ఈ మీగడంతా కూడా ఈ పాలల్లోకి కలిపేసుకుంటూ ఉండాలి. కలపడం మాత్రం ఆపకూడదండి. కలపడం ఆపామంటే మనకు కోవా అనేది అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. అడుగంటేస్తుంటుంది. మీగడ పట్టకుండా ఇలా ఈవెన్‌గా కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలిసి పాలంతా కూడా మరి కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి 4 చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ నిమ్మరసం వేసుకున్నామంటే మనకు చాలా టేస్టీగా నోట్లో పెట్టగానే కరిగిపోయే కోవా అయితే రెడీ అవుతది. చాలా చాలా బావుంటుందండి. ఈ నిమ్మరసం వేస్తేనే మనకు టేస్ట్ చాలా బావుంటుంది కోవా. చూడండి నిమ్మరసం వేయగానే 5 నిమిషాలకి సన్నని రవ్వలాగా తయారవుతుంది కోవా. ఈ రవ్వలాగా తయారైన కోవాని ఇలా గెరడుతోని ఒక 20 నిమిషాల వరకు కలుపుతూనే ఉన్నామంటే ఇంకాస్త దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడినప్పుడు ఈ కన్సిస్టెన్సీలో అర టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసేసుకొని, మరో 10 నిమిషాల వరకు కలుపుతూ ఉన్నామంటే, మనకు ఫైనల్ స్టేజ్‌కైతే కోవా అయితే రెడీ అవుతూ ఉంటుందండి. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ధనాధన్ అని కొంచెం ఫాస్ట్‌గా అయితే గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఎడ్జెస్ నుంచి కూడా ఈ కోవాని మిడిల్‌లోకి తీసుకుంటూ ఇలా ఈవెన్‌గా మంటని కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉన్నామంటే మనకు ఫైనల్ స్టేజ్‌కైతే కోవా అయితే రెడీ అయిపోతది. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కోవా రెడీ అయిపోయినప్పటికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు చల్లార్చుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇలా వేడి వేడిగా అయినా తినొచ్చు. లేదంటే మనకు చల్లగా తినాలి అనుకుంటే 20 నిమిషాల వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకొని తినొచ్చండి. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా మనం ఇంట్లోనే స్వచ్ఛంగా నోట్లో పెట్టగానే కరిగిపోయే పాలకోవా చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి